జగిత్యాల జిల్లాలో ఎంపీ ధర్మపురి అరవింద్ పర్యటన ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. దీంతో సమావేశం మధ్యలోనే ఎంపీ అరవింద్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. తాను పారిపోయే వ్యక్తిని కాదని అరవింద్ అన్నారు. ఎమ్మెల్యే సంజయ్ తాను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నట్టు చెబుతున్నారు, కానీ అతని వెంట ఉన్న వాళ్ళు జై కాంగ్రెస్ అంటున్నారని అరవింద్ విమర్శించారు. ఇక కన్ఫ్యూజ్తోనే అక్కడి నుంచి వచ్చేసినట్టు ఆయన క్లారిటీ ఇచ్చారు. తాను అవసరమైనప్పుడు కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటానని ఎమ్మెల్యే సంజయ్ కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే ప్రచారం చేశానని తెలిపారు. పదవి ఉంటే ఎంత, లేకపోతే ఎంత, పదవులు లేనప్పుడు కూడా ఎన్నో సేవలు చేసినట్టు ఎమ్మెల్యే సంజయ్ తెలిపారు. ఏంటంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది, 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాల యాప్ పెట్టిరట, యూరియా కొనరాకుంటా మొత్తం జిల్లా అంతా తిరిగి వచ్చినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలోకి ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి విడిసి అప్పయ్యపురం పైసలు. ఈరోజు ధర్మాజిపేట గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులందరూ వెయిట్ చేసాం. ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్ గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్గా 2011 డేట్ తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పనులకెళ్ళి నూటికి ఇచ్చే 41%లే ఈ దవాఖానా. దానికేదో గొప్పగా నేను ఢిల్లీకి వచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోవడం అనేది నిజంగా కూడా ఇన్నేళ్ళకి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చినాం. మా రాజకీయ కుటుంబ నేపథ్యం ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు. సంజయ్ కుమార్ రెడ్డి ఎందుకు తెలుసు. చాలా పార్టీ గురించి మాట్లాడతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఓట్ల కేసు మీద నడుస్తుంది, దేనికేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చిన సభ్యత్వం కూడా తీసుకుంటాం. అనుమానమే లేదు. జగిత్యాల కాదు, రాష్ట్ర ప్రజలు ప్రతి మీడియాలో వచ్చింది నేను కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. వాళ్ళ రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలు ఉంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమిలో వాళ్ళందరికీ ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ గోపీకృష్ణ అందిస్తారు. గోపి, జగిత్యాల జిల్లా రాయకల్ మండలం ధర్మాజిపేటలో అయితే తీవ్ర ఉద్రిక్తత నెలకొందని చెప్పొచ్చు. పల్లె దవాఖాన ప్రారంభోత్సవ వేదిక కాస్త కాంగ్రెస్ బీజేపీ శ్రేణుల మధ్య రాజకీయ రణరంగం మారినట్టు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సమక్షంలోనే ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలకైతే దిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యం ప్రభుత్వ అధికార కార్యక్రమం కాస్త కాంగ్రెస్ బీజేపీల మధ్య పొలిటికల్ వారుగా మారిపోయిందని చెప్పచ్చు. ఇటు ఒకే వేదిక పైన ఇటు ఎంపీ అరవింద్, ఎమ్మెల్యే సంజయ్ కుమార్ రాగానే ఇరు పార్టీల కార్యకర్తలు పోటాపాటిగా నినాదాలు అయితే చేయడం ప్రారంభించారు. ఇటు జై కాంగ్రెస్, జై సంజయ్ అంటూ కూడా ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేస్తుండగా, ఇటు బీజేపీ శ్రేణులు కూడా జై అరవింద్, జై బీజేపీ అంటూ కూడా నినాదాలు అయితే చేస్తూ అయితే గందరగోళ పరిస్థితి అయితే నెలకొందని చెప్పవచ్చు. ఇటు ఇద్దరు ఒకే వేదికపై కూడా పరస్పర నినాదాలు చేస్తుండటంతో కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం
నెలకొందని చెప్పవచ్చు. ఇది ఈ పల్లె దవాఖానను కేంద్ర ప్రభుత్వ నిధులతోనే నిర్మించారని, రాష్ట్ర ప్రభుత్వం కేవలం అరకొర నిధులు మాత్రమే కేటాయించారని చెప్పేసి ఎంపీ అరవింద్ అయితే ఆరోపించారు. అంతేకాకుండా ఇది ఏదైతే అనవసరంగా ఫ్లెక్సీల కోసం పెట్టిన ఖర్చులకు ఆసుపత్రి సౌకర్యాల కోసం పెడితే బాగుండేదంటూ కూడా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదికపై ఉండగానే ఇటు ఎంపీ అరవింద్ అయితే వ్యాఖ్యానించడంతో ఇటు కొంత ఆందోళన అయితే గురైందని చెప్పొచ్చు. ఇటు స్థానికంగా ఒకసారి అక్కడ ఏదైతే ఆసుపత్రి ప్రారంభోత్సవ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఇటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫోటో పెడుతూ కూడా ఇటు ఫ్లెక్సీలు అయితే ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఆ ఫ్లెక్సీలను ఉద్దేశిస్తూ కూడా అరవింద్ అయితే వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వేదికపై ఉండగానే ఇటు ఎంపీ అరవింద్ అయితే సభ నుండి అర్ధాంతరంగా అయితే బయటకు వెళ్లిపోయారు. ఇటు ఇలా ఎంపీ వెళ్లిపోవడంపై కూడా అక్కడ కాంగ్రెస్ శ్రేణిలో తీవ్ర ఆందోళన వ్యక్తమయ్యే పరిస్థితి ఉంది. ఇటు సంజయ్ కుమార్ కూడా దీనిపై అదే స్థాయిలో అరవింద్ కి అయితే కౌంటర్ ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ఇటు అనుచరులు ఎంపీ అరవింద్ అనుచరులు మొదట నినాదాలు చేయడం వల్లే తన అనుచరులు కూడా ప్రతిగా నినాదాలు చేయాల్సి వచ్చిన పరిస్థితి ఏర్పడిందంటూ కూడా ఇటు సంజయ్ వ్యాఖ్యానించారు. ఇటు ఎంపీ తనను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై కూడా స్పందిస్తూ కూడా ఇటు నేను పక్కా కాంగ్రెస్ అవసరమైతే పార్టీ సభ్యత్వం కూడా తీసుకుంటానని కూడా పేర్కొన్నారు. ఇటు గతంలో ఎన్నికల్లో ఏదైతే గతంలో జరిగినాయో ఆ కాంగ్రెస్ కు సంబంధించి ఇటు మున్సిపల్ ఎన్నికలు ఇటు సర్పంచ్ కి సంబంధించిన ఎన్నికల్లో కూడా పూర్తి స్థాయిలో తాను కాంగ్రెస్ అభ్యర్థులకే ప్రచారం చేశానని చెప్పేసి కూడా చేశారు. తను లాయల్టీగా ఉన్నానని కూడా పేర్కొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు పదవి ఉన్నా లేకపోయినా ప్రజల మధ్యనే ఉండి కూడా సేవ చేస్తానని చెప్పేసి కూడా పేర్కొన్నారు. ఇక కేంద్ర నిధుల అంశంపై కూడా ఎమ్మెల్యే తిప్పికొడుతూ కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిధులు కూడా ఇంతవరకు రాలేదని, ఆ నిధుల నుండి కూడా ఏ ప్రజలు నిలదీస్తారో అనే భయంతోనే ఎంపీ అరవింద్ వేదిక దిగి పారిపోయారని కూడా ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. తాను జైత్యాల నియోజకవర్గానికి 14 పల్లె దవాఖానాలు తీసుకొచ్చానని, మరి ఎంపీ అరవింద్ జిల్లాకు ఏం తెచ్చారో సమాధానం చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. మొత్తానికైతే ఈ ప్రారంభోత్సవం కాస్త అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర సవాలుగా మారిందని చెప్పేసి కూడా చెప్పవచ్చు. ఇటు ఉద్రిక్తత వాతావరణంలో ఈ నినాదాలు చేస్తున్న క్రమంలో కూడా ఇటు ఎంపీ అరవింద్ తో పాటు సంజయ్ కూడా పోటాపోటీగా వ్యాఖ్యలు చేయడంతో మాత్రం కొంత ఆందోళన స్థానికంగా అయితే ప్రజలు అక్కడికి ఆసుపత్రి ప్రారంభంకు వచ్చిన ప్రజలు కూడా కొంత ఆందోళన చెందిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. శివ, అయితే ఎప్పుడు సంజయ్ ఈ స్థాయిలో కూడా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ కూడా లేదు కదా. ఏ రకంగా చూసుకోవాలి? సంజయ్ రెస్పాండ్ అవడం, అవసరమైతే కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకుంటామంటూ కూడా కౌంటర్ ఇవ్వడం, పదవి ఉంటే ఎంత పోతే ఎంత అనేలాంటి కామెంట్స్ చేస్తూ ఉండడం ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు? శివ, మనం దాదాపు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కూడా గత కొంతకాలంగా కూడా ఎంతమంది కూడా విమర్శించినప్పటికీ కూడా అతను అయితే ఈ స్థాయిలో అయితే మండిపడ్డ పరిస్థితి మనం ఇప్పటికైతే చూడలేదు. అయితే దాదాపు జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీని వీడినంతరం కూడా సంజయ్ పై కూడా జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేసినప్పటికీ కూడా సంజయ్ ఈ మాదిరిగా అయితే రియాక్ట్ అయితే కాలేదు. కాకపోతే ఏదైతే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ లో అయితే జీవన్ రెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ ను వీడి బీఆర్ఎస్ లో చేరారో అప్పటి నుంచి కాంగ్రెస్ సంజయ్ పైన దాని భవిష్యత్ అయితే కాంగ్రెస్ కు పగ్గాలు అయితే సంజయ్ అయితే నడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో కాంగ్రెస్ కు సంజయ్ చేతిలో ఎప్పుడైతే వచ్చాయో అప్పటి నుంచి కూడా కొంతమేర సంజయ్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసుడైతే ప్రారంభించినట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా ఈ రోజు జరిగిన కార్యక్రమంలో కూడా సంజయ్ అరవింద్ పై మాత్రం తీవ్ర వ్యాఖ్యలు ఏదైతే పార్టీకి పదవి ఉన్నా గానీ పదవి ఉన్నా గానీ తనకు పదవి లెక్క కాదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఎందుకంటే గతంలో కూడా తన తాతల నుంచి కూడా రాజకీయ కుటుంబంగా కూడా సంజయ్ అయితే భావిస్తున్నారు. తన ఎన్నో ఏళ్లుగా భవిష్యత్ రాజకీయ కుటుంబం అయినప్పటికీ కూడా తెలంగాణ ఉద్యమం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అనుకోని పరిస్థితిలో రాజకీయాలకు వచ్చారని, తనకు రాజకీయాలు కొత్త కాదంటూ కూడా వ్యాఖ్యానించారు. ఇటు అదేవిధంగా
ఏదైతే అరవింద్ ఉన్నారో ఏదైతే నోరు అదుపులో పెట్టుకొని కూడా మాట్లాడాలని కూడా కొంతమేర అరవింద్ పై ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు కూడా తెలుస్తుంది. ఇటు ఏదైతే పదవి ఈ కోసం కాదు, నేను ప్రజల మధ్యనే ఉంటూ ప్రజల కోసమే పోరాడతానని చెప్పేసి కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు రాజకీయాలు లేకముందే ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అదేవిధంగా అరవింద్ కు సైతం కూడా ఏ పార్టీలో ఉంటారో తెలియని సంజయ్ ఇప్పుడు తాను బీఆర్ఎస్ లో ఉన్నానని చెప్పేసి చెప్పుకుంటూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ నుంచి ఉంటున్నానని చెప్పడం హాస్యాస్పదమని కూడా ఇటు అరవింద్ అయితే ఆరోపించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొదటగా అతను ఏ పార్టీలో ఉంటున్నాడో క్లియర్ చేసుకోవాలని కూడా అరవింద్ సంజయ్ కి అయితే సూచించినట్టు కూడా తెలుస్తుంది. కానీ సంజయ్ మాత్రం తాను అవసరమైతే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుంటానని కూడా అరవింద్ కు కౌంటర్ గా అయితే క్లారిటీ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. శివ రైట్, ఓకే, థ్యాంక్ యూ. ఏంటంటే 20 లక్షలు కేంద్రంకి వెళ్ళి వచ్చింది, 3 లక్షలు ఎమ్మెల్యే గారు ఎవరో ఇచ్చారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. సో అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఆల్రెడీ ఇక్కడ రావడమే నేను 2 గంటలు లేట్ వచ్చిన. మోతాడు దగ్గర రాస్తారోకో చేస్తారు రైతులందరూ. అదే పలికిమాల యాప్ పెట్టిరట, యూరియా కొన రాకుండా మొత్తం జిల్లా తిరిగి వచ్చినాయి. మళ్ళీ ఇక్కడికి వచ్చినాక మీలోకి ఫ్లెక్సీలు పెట్టే బదులు జమ చేసి గ్రామానికి వీడిసికి అప్పయ్యి పైసలు. ఈ రోజు ధర్మాజిపేట గ్రామాల్లో ఏదైతే పల్లె దవాఖాన ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్ర ప్రారంభోత్సవానికి గౌరవ పార్లమెంట్ సభ్యులు వచ్చి సందర్భంలో వారి రాక కోసం దాదాపు 2.5 గంటలు ఇక్కడ మేము అందరం కూడా గ్రామస్తులం కావచ్చు, మండల నాయకులు కావచ్చు, నేను కూడా అదేవిధంగా లైబ్రరీ చైర్మన్ అధికారులందరూ వెయిట్ చేసాం. రాగానే ప్రారంభోత్సవం చేసి సందర్భంలో వారి పక్ష నాయకులు స్లోగన్స్ మొదలుపెట్టిన తర్వాత న్యాచురల్ గా నేను కూడా ఒక శాసనసభ్యునిగా, ఒక డాక్టర్ గా డేట్ తో సహా ఉన్నది. నేను ఏ రాజకీయాలు లేకముందు ఇక్కడ నేను ఉచిత వైద్య శిబిరాలు చేసింది. దానికి మొత్తం కేంద్రం ఇచ్చినట్టు చెప్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలు 4 కోట్ల ప్రజలు పాలు తాగితే, పన్ను పెట్టించుకుంటే, కళ్ళు అద్దాలు కొనుక్కున్నా, నీ కెమెరా కొనుక్కున్నా, సైకిల్ కొనుక్కున్నా, సైకిల్ మోటార్ కొనుక్కున్నా, నీ కట్టే పనులకెళ్ళి రూట్కి ఇచ్చే 41% ఈ దవాఖానా. దానికేదో గొప్పగా నేను ఢిల్లీకి వెళ్ళొచ్చినట్టు మాట్లాడి వెళ్ళిపోవడం అనేది నిజంగా కూడా ఇన్నేళ్ళకెళ్ళి రాజకీయంలో అంటారు. మేము కూడా రాజకీయ కుటుంబంలోకి వచ్చినాం. మా రాజకీయ కుటుంబం నేపథ్యం ఈ ప్రాంతం వాళ్ళకి తెలుసు. సంజయ్ కుమార్ రెడ్డి ఎందుకు తెలుసు. చాలా పార్టీ గురించి మాట్లాడతారు. పక్కా కాంగ్రెస్ అని చెప్తూనే ఉన్నారు కదా. ఓట్ల కేసులో నడుస్తుంది, దేనికేముంది. ఖచ్చితంగా ప్రభుత్వంతో కలిసే పని చేస్తున్నాం. అవసరం వచ్చిన సభ్యత్వం కూడా తీసుకుంటాం. అనుమానమే లేదు. జగిత్యాల కాదు, రాష్ట్ర ప్రజలు ప్రతి మీడియాలో వచ్చింది నేను కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రచారం చేసింది. పదవి ఉంటేంత పోతేంత. పదవి లేని నాడే ఇక్కడ పేద ప్రజలకు సేవ చేసిన వ్యక్తి ఈ సంజయ్ కుమార్. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలోని ప్రభుత్వం పేదల పక్షపాతి ప్రభుత్వం. పేదలుంటే 2 ఎకరాల భూమి 90% మంది రైతులకు ఉండేది 2 ఎకరాల భూమిలో వాళ్ళందరికీ ఇచ్చింది. Somebody